రాధారాణి తన పాదాలను ఎవ్వరికీ చూపించదు. ఎందుకో మీకు తెలుసా? ఒక రోజు రాత్రి శ్రీకృష్ణుడు మరియు రాధారాణి ఇద్దరు కలిసి అడవి నుండి ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుని కళ్ళు రాధారాణి పాదాలపై పడ్డాయి. అప్పుడు రాధారాణి పాదాలపై దుమ్ము ఎక్కువగా ఉండడం చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నది వద్దకు తీసుకువెళ్లి రాధారాణిని తన పాదాలను శుభ్రం చేసుకోమని చెప్తాడు. రాధాదేవి కాళ్ళు కడుక్కోకుండా శ్రీకృష్ణుడిని మాటల్లో పెట్టి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయేలా చేస్తుంది. మళ్ళీ కృష్ణుడు రాధాదేవి కాళ్ళు చూసి, రాధా, నేను ఇన్ని సార్లు చెబుతున్నా కూడా నీవు ఎందుకు కాళ్ళు అస్సలు కడుక్కోవడం లేదు అని అడుగుతాడు. రాధారాణి నవ్వుతూ చాలా అందమైన సమాధానం ఇచ్చింది. ఎవరైనా ఒకసారి నా పాదాలకు తగిలితే అప్పుడు నేను వారిని నా పాదాల నుండి ఎప్పటికీ తొలగించుకోలేను. అందుకే కృష్ణ, ఈ దుమ్ముని కూడా విడిపించుకోలేను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే రాధాదేవి కాళ్ళు పట్టుకునేస్తాడు. అప్పుడు రాధాదేవి, అయ్యో స్వామి, మీరు ఎప్పుడో నా మనసులో ఉన్నారు, నాకు మీరు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అని బదులిస్తుంది. రాధారాణి ఇంత కరుణామయురాలు కాబట్టి రాధారాణి పాదాలు ఈ అనంత కోటి బ్రహ్మాండంలో అత్యంత విలువైనవి మరియు అరుదైనవి కూడా. అందుకే ఈ రోజుకి కూడా రాధారాణి పాదాలను బృందావనంలో భద్రంగా దాచిపెట్టారు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో బయటికి తీస్తారు అని చెప్పబడింది. అందరూ చెప్పండి, రాధే రాధే.